ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో మరొక పునరుద్ధానపు దినమున మీ అందరితో కూడా దేవుని మాటలు పంచుకోవడానికి మరి దేవుడి చూపిన తన యొక్క అమూల్యమైన కృపను బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సంబంధం మన యొక్క ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే పరమగీతములు 4వ అధ్యాయం పరమగీతములు 1వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. గమనించుదాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకు వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకును. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయమందు చదవబడినటువంటి లేఖన భాగములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేది. ఈ రోజుల్లో క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవుడు అనేకమైనటువంటి రీతులుగా ఆకర్షితుడవుతున్నాడు. ఈ రోజుల్లో పదవి చేత ఆకర్షింపబడుతూ ఉన్నాడు, ధనము చేత ఆకర్షింపబడుతూ ఉన్నాడు, లోకము చేత ఆకర్షింపబడుతున్నాడు. ఎన్నో రీతిలుగా మానవుడు ఆకర్షింపబడి ఆ ఆకర్షణకు లోనవుతున్నాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, మనము ఆరాధించు దేవుడు ఎవరనగా ఆయన ఆకర్షించే ప్రియుడు. మనం ఆరాధించే దేవుడు ఆకర్షించే ప్రియుడు. అందుకనే ఇక్కడ సోలమతి చెబుతూ ఉన్నది, నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మనము దేవుని చేత మనము ఆకర్షింపబడాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఆయన మనల్ని ఆకర్షించే ప్రియుడిగా ఉంటూ ఉన్నారు. అందుకనే మనం గమనించినట్లయితే హోషేయ గ్రంథం 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. ఆయన ఆకర్షించి ఎక్కడకు తోడుకొని వెళ్తూ ఉన్నాడంట? అరణ్యములోనికి మనలను తోడుకొని వెళ్ళి మనతో ఆయన ప్రేమతో మాట్లాడుచూ ఉన్నాడట. ఆయన ప్రేమను మనతో పంచుకోవడానికి, ఆయన మనతో ప్రేమతో మాట్లాడడానికి అరణ్యమునకు ఆయన మనలను కొనిపోతూ ఉన్నాడట. అందుకని ఇక్కడ గమనిస్తే, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమతో మాట్లాడుదును. మనం ఆరాధించే దేవుడు ఆయన ఎవరనగా ఆయన ఆకర్షించే ప్రియుడు. ఆయన ఆకర్షించి ఎక్కడికి కొనిపోతూ ఉన్నాడంట? అరణ్యములోనికి దేవుడు మనలను కొనిపోతూ ఉన్నాడు. అరణ్యములోనికి మనలను కొనిపోయి ఆ అరణ్యములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు మనలను ఆకర్షిస్తూ ఉన్నాడు? ఎందుకు ఆకర్షించి ఆయన అరణ్యానికి కొనిపోతూ ఉన్నాడంటే, ఆ అరణ్యములో దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఆయన అరణ్యమునకు కొనిపోతూ ఉన్నాడు. అరణ్యము అనగా ఆయన మాట్లాడేటి స్థలము. మోషేతో ఆ యొక్క అరణ్యములో ఆ యొక్క ముండ్ల పొదలో నుండి మోషేతో దేవుడు
మాట్లాడినట్లుగా మనము చూస్తాం. ఆ యొక్క హాగరును ఆ అరణ్యములో దేవుడు హాగరుతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డ, అరణ్యము అనగా ఆయన మనతో మాట్లాడేటి స్థలము అని చెప్పబడుతూ ఉన్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక మాట గమనించినట్లయితే అరణ్యం అనగా ఆ అరణ్యములో దేవుడు మనల్ని పోషించే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను 400 సంవత్సరాలు దేవుడు అరణ్యములో దేవుడు వారిని పోషించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని తీసుకొని వస్తున్నప్పుడు అరణ్యములో వారిని మన్నాతో దేవుడు పోషించినట్లుగా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుతాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అరణ్యము అనగా అక్కడ మనం గమనించినట్లయితే అన్నీ మనకు దూరము కావాలి. అరణ్యములో ఎటు చూసినా ఎడారులు కనిపిస్తాయి, ఎటు చూసినా ఎండమావులు కనిపిస్తాయి, కానీ ఇక ఏది కూడా మనకు కనబడదు. అరణ్యం అనగా ఒక ప్రత్యేకమైన స్థలము. ప్రేమైన దేవుని బిడ్డ, అంటే అన్నిటికీ మనము దూరము కావాలి, అన్నిటికీ దూరము కావాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ అరణ్యములో దేవుడు మనలను మన్నాతో పోషించడానికి దేవుడు అరణ్యమునకు దేవుడు మనలను కొనిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నిర్గమ కాండము 16వ అధ్యాయం 35వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేర్లు చేరు వరకు మన్నాను తినిరి అని చెప్పబడుతుంది. శ్రేష్టమైన ఆహారముతో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పోషించినట్లుగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అరణ్యము అనగా మనల్ని దేవుడు అన్నిటికీ మనల్ని దూరం వచ్చేసి దేవునికి దగ్గరగా మనల్ని చేస్తాడు. దేవునికి దగ్గరగా మనం చేస్తాం. అందుకనే అక్కడ మనం గమనించాము, హోషేయ గ్రంథంలో ఆయన మనల్ని ఆకర్షించి అరణ్యమునకు ఆయన మనల్ని కొనిపోతూ ఉన్నాడంట. కారణం ఏమనగా, అరణ్యము అనగా దేవుడు మనతో మాట్లాడే స్థలం. అరణ్యం అనగా దేవుడు మనల్ని మన్నాతో పోషించే స్థలము. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అరణ్యములో దేవుడు అనుదినము కూడా మన్నాను దేవుడు అనుగ్రహించి వారిని నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మన్నాను తిన్నటువంటి వారు తన యొక్క జీవిత యాత్రలో లేక తన ఆత్మీయ యాత్రలో వారు ఎక్కడ కూడా సమస్యలు పోకుండా వారు చేరవలసిన గమ్యానికి దేవుడు వారిని చేర్చాడు. ఆ రీతిగా నేను జీవితంలో కూడా ఈ మన్నాను, వాక్యమును మన్నాను నీవు భుజిస్తూ ఉన్నప్పుడు అనుదినము కూడా నీ జీవితంలో నీ ఆత్మీయ యాత్రలో నీవు చేరవలసిన గమ్యానికి దేవుడు నిన్ను నిశ్చయముగా ఆయన నిన్ను చేర్చడానికి ఆయన సమర్థుడై ఉన్నా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, మూడవదిగా అరణ్యము అని మనం గమనించినట్లయితే అరణ్యములో నీ వెరుగని మార్గములో నిన్ను నడిపించగలిగినటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, అదే నిర్గమకాండం 13వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను అని చెప్పబడుతుంది. దేవుడు అరణ్య మార్గంలో దేవుడు వారి ఎరుగని త్రోవలో దేవుడు వారిని నడిపించినట్లుగా చూసిన అరణ్యంలో అనుదినము కూడా ఒక నూతనమైన మార్గంలో ఒక నూతనమైన అనుభవాలతో దేవుడు అనుదినము కూడా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన రీతిగా నీ యొక్క నా యొక్క జీవితంలోను క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, అనుదినం ఒక నూతనమైన మార్గములో మనలను నడిపించడానికి ఆయన సమర్థుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ఆ దేవుని చేత నీవు నడిపించబడుతూ ఉన్నప్పుడు నీ యాత్రలో
మెట్టలు ఉండవచ్చు, పల్లాలు ఉండవచ్చు, లోయలు ఉండవచ్చు, నదులు ఉండవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటన్నిటిలో కూడా నీ ఎదుట ఎట్టి పరిస్థితి ఉన్నను నువ్వు చేరవలసిన గమ్యానికి నిన్ను చేర్చగలిగిన దేవుడు ఈ ఉదయకాలము నేను ప్రకటిస్తూ ఉన్న నజరేయుడైన యేసు. ఆయన అరణ్యం అనగా నిన్ను అనుదినము కూడా ఒక నూతనమైన మార్గం, నీ వెరుగని మార్గములో దేవుడు నిన్ను నడిపించి నువ్వు చేరవలసిన గమ్యానికి నిన్ను చేర్చగలిగిన వాడు. నీ ఎదుట నీకు అన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు ఆ ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ మార్చి నువ్వు చేరవలసిన గమ్యానికి నిన్ను చేర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాలము దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుచు ఉన్నది. అంత మాత్రము కాకుండా క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, నీవు దేవుని చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎంతటి గడ్డు పరిస్థితినైనా నువ్వు దాటి ముందుకు వెళ్ళగలవు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మూడవదిగా అరణ్యం అనగా నీ వెరుగని మార్గములో నిన్ను నడిపించగలిగినటువంటి వాడు. నాలుగవదిగా అరణ్యము అనగా క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మేఘము అనగా ఆధారము. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ప్రయాణము ఆగిన ప్రతిసారి కూడా ఆ మేఘం ఎక్కడైతే ఆగుతుందో ఆ మేఘము మరలా బయలుదేరేంత వరకు వారు అక్కడే నిలిచి ఉండేవారు. ఆయన పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు ఇశ్రాయేలీలకు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలు, మేఘం అనగా వారికి ఆధారం ఆ మేఘమే. ఆ మేఘము బయలుదేరితేనే వారు బయలుదేరేంటి వారు, లేకుంటే వారు ప్రయాణము ఆపివేసి వారు నెమ్మదిగా కూర్చునేంటి వారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 40వ అధ్యాయం, నిర్గమకాండము 40వ అధ్యాయం మనం గమనించినట్లయితే 36, 37 వచనాలు, మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీలు ప్రయాణమైరి, ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి అని చెప్పబడింది. ఆ మేఘము బయలుదేరినప్పుడు వారు బయలుదేరేంటి వారు. మరి ప్రియమైన దేవుని బిడలారా, ఆ మేఘము బయలుదేరని ఎడల వారు కూడా ప్రయాణము చేయకుండా వారు ప్రయాణము ఆపివేసి ఉండేటి వారు. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాల సంబంధం దేవుని వాక్యం చెబుతోంది, నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదాము. నన్ను ఆకర్షించు. దేని చేత మనము ఆకర్షింపబడాలి? దేని చేత మనం ఆకర్షింపబడాలి? దేవుడు దేని చేత మనలను ఆకర్షిస్తూ ఉన్నాడంటే, క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, తన స్నేహ బంధము చేత దేవుడు మనలను ఆకర్షిస్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతాము. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనములో, ఆయన తన స్నేహ బంధము చేత దేవుడు మనలను ఆకర్షిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని అని చెప్పబడుతుంది. స్నేహ బంధం. స్నేహ బంధం అనగా ఈరోజు లోకములో రక్త బంధం ఉన్నది, మరి బంధుమిత్రుల బంధం ఉన్నది, ఎన్నో రకాల బంధాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుని వాక్య స్నేహ బంధముతో నేను వారిని బంధించి వారిని ఆకర్షించి తిని. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడల, దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ బంధము అది స్నేహ బంధము. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మోషే దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు, దేవునితో సంబంధము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే మన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26లో మనం గమనించినట్లయితే, మోషే దేవునితో స్నేహము చేశాడు కనుకనే మోషే
ప్రేమైన దేవుని బిడలారా, ఆ యొక్క పాప భోగమును అనుభవించట కంటే నా ప్రజలతో నేను శ్రమను అనుభవించట నాకు మేలు అని చెప్పేసి, అల్పకాల పాప భోగమును అనుభవించట కంటే నా ప్రజలతో నేను శ్రమ అనుభవించట నాకు మేలు అని చెప్పగలిగాడు. మోషే దేవునితో స్నేహాన్ని కలిగి ఉన్నాడు కనుకనే మోషే ఆ మాట చెప్పగలిగాడు. మరి ప్రేమైన దేవుని బిడ్డ, హెబ్రీ పత్రిక 11:26 మనం చదువుతాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మోషే దేవునితో స్నేహ బంధాన్ని మోషే కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అదేలాగన అబ్రహామును గురించి మనం గమనించినట్లయితే, అబ్రహామును గురించి అదే 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతాం. అబ్రహాము దేవునితో స్నేహము చేశాడు కనుకనే ప్రేమైన దేవుని బిడలారా, ఆ పునాదులు గల పట్టణము కొరకై నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతాం. క్రీస్తునందు ప్రియులారా, ఆయన స్నేహ బంధము చేత మనలను ఆకర్షించే దేవుడు. స్నేహ బంధం చేత ఇక ఉదయకాలము దేవునితో నీకున్న స్నేహం ఎలా ఉన్నది, దేవునితో నీకున్న బంధం ఎలా ఉన్నది ఒక్కసారి ఆలోచించి. ఈ లోకంలో స్నేహాలు ఉన్నాయి. మనకు ధనము ఉన్నప్పుడు అందరూ మన భుజాల మీద చెయ్యి వేసి మనతో సహవాసం చేస్తారు. ఇతని కంటే శ్రేష్టమైన వ్యక్తి లేరు, ఇతని కంటే గొప్పవారు లేరు, ఇతను చాలా ఆత్మీయుడు, ఎన్నో పొగుడుతారు. కానీ మనకు అన్నీ పోయినప్పుడు, మనం ఒంటరిగా మిగిలిపోయినప్పుడు మనతో కూడా వచ్చేంటి వారు ఎవరు లేరు. కనుక దేవునితో నీకు నాకు ఉన్న స్నేహము ఎలా ఉన్నది? అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడుతుంది, ఇదిగో మిమ్మను దాసులని పిలవక నేను స్నేహితులని మిమ్మను పిలుచుచున్నాను. ఎందుకనగా దేవునితో మనము సంబంధాన్ని కలిగి ఉన్నాం కనుక, దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాం కనుక, దేవునితో ఏకీభవిస్తున్నాం కనుక దేవుడు మనలను ఆయన దాసులని పిలవక ఆయన స్నేహితులు అని పిలుస్తూ ఉన్నారు. మరి ఉదయకాలం నువ్వు దేని చేత ఆకర్షింపబడుతూ ఉన్నావు? దేని చేత నువ్వు బంధించబడి ఉన్నావు? హోషేయ భక్తుడు, ఇదిగో నేను అతని స్నేహ బంధముతో అతన్ని బంధించి ఆకర్షిస్తాను. స్నేహ బంధము చేత మనము ఆకర్షింపబడాలి. నన్ను ఆకర్షించము, మేము నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేది. మరి ఉదయకాలము నువ్వు దేనికి ఆకర్షితుడు అవుతున్నావు? దేని చేత ఆకర్షింపబడుతున్నావు? ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఒక నిమిషం అందరు తలలో వంచినట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరు తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన యేసయ్యా, చక్కటి ఉదయకాలము నాయన, ఏక లేఖనాల్లో నుండి నన్ను ఆకర్షించము, మేము పరిగెత్తుకొని నీ వద్దకు వచ్చేదాము అని మాట మా ముందు ఉంచి, అయ్యా నాయన, మీరు మమ్మల్ని ఆకర్షిస్తూ ఉన్నామని, మమ్మల్ని ఆకర్షించి అరణ్యములోనికి మమ్మల్ని కొనిపోతూ ఉన్నామని, ఆయన అరణ్యము అనగా ఏంటి అన్నటువంటి మాటలు మా ముందు ఉంచి, మేము దేని చేత ఆకర్షింపబడాలో ఈ ఉదయకాలం మీ లేఖనాల్లో నుండి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. మరి ప్రభా, ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తూ ఉన్నారు, ఒక్కొక్కరి జీవితాలని కార్యాన్ని జరిగించి ఒక్కొక్కరిని మీరు ఆకర్షించండి. మీరు ఆకర్షించి మీకు ప్రియులుగా మీ బిడ్డలను మార్చండి ప్రభు. సహాయం చేయండి. మాటలు ఒక్కొక్కరి హృదయాల్లో నాటండి, నీరు కట్టండి, ఫలవర్తులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. నామ మహిమార్థమే ఈ మాటలను వింటూ ఉన్నటువంటి చూస్తున్న ఒక్కొక్కరి జీవితంలో మీరు ఆకర్షించి మీరు ఆఖరికి మీరు సిద్ధపరచండి. అయా, యొక్క కడవరి దినాల్లో మా జీవితాల్లో మాకు కావాల్సిన పరిశుద్ధత, సిద్ధపాటు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరలా వారంలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృపా సన్నిధి మీ అందరికీ తోడై నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.